యుద్ధంలో గెలిచాక నీ ఆస్తి నాదే, నీ భార్య నాదే, నీ కోట నాదే, నువ్వు నాకు బానిసవి అంటుంటారు పాత రోజుల్లో. ఇప్పుడు అట్లాంటిదే అమెరికా ఎన్నికల యుద్ధంలో గెలిచినటువంటి ట్రంప్ ఇతర యూరప్ దేశాలను వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, విసిగిస్తున్నాడు, చివరికి వాళ్ళని దాసోహం అనేలా చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో వ్యాపారాలు పెరగాల, తయారీ పెరగాల, అతని ఉద్దేశం అది. అతని దేశం యొక్క ప్రేమ భక్తి అదే. అతని దేశభక్తి అట్లున్నప్పుడు నీ దేశభక్తి నీకు ఉండాలి కదా. కానీ జపాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి తాజాగా ట్రంప్తో కూర్చుని చెప్పినటువంటిది ఏంటయ్యా అంటే, జపనీస్ కార్ కంపెనీలన్నీ ఇకపైన అమెరికాలో ఫ్యాక్టరీస్ ఓపెన్ చేస్తాయంట, అక్కడే తయారు చేస్తాయట. డెట్రాయిట్ అనేటటువంటి ఒకప్పుడు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కింగ్ లాంటిది అంటారు, అక్కడే వేలాది తయారయ్యేది అనేవాళ్ళు. అలాంటిది తర్వాత కాలంలో మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ డెట్రాయిట్ని ఏదైతే మోటార్ సిటీ కిందకి మార్చేటటువంటి ప్రయత్నం చేస్తానంటున్న ట్రంప్కి జపాన్ ప్రధానమంత్రి ఓకే చేశాడు. మరి తన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెడితే ఓకే, మరి అమెరికన్ కంపెనీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతాయి జపాన్లో, మరి వీళ్ళని నష్టపరచడమే కదా.